మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు పవన్ కుమార్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ రోజులలో చాలా మందికి ఆర్థికంగా చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. చాలా మంది మా ఇంట్లో ఏదో తెలియకుండా ఏదో జరుగుతుంది అనుకోకుండా కొన్నిసార్లు భయం వేస్తుంది, ఊరికే భయపడుతున్నారు, పిల్లలు నిద్రలో ఏడుస్తున్నారు అంటూ ఉంటారు. దీనికి అన్నిటికి కారణం నెగిటివ్ ఎనర్జీ ఎక్కడి నుంచో వస్తుంది అని అంటూ ఉంటారు. మరి ముఖ్యంగా ఇలాంటి నెగిటివ్ ఎనర్జీని పోగొట్టాలంటే మనం ఏం చేయాలంటారు? చాలా మంచి ప్రయోజనాత్మకమైన ప్రశ్న ఇది. ఇది అందరికీ ఉపయోగపడేది, అందరం ఎదుర్కొంటూ ఉన్నటువంటి సమస్య. దీనికి కారణమైనటువంటి 3 అంశాలు అసలు మనం అందరి ఇళ్లలోనూ మనం గమనించాలి. ఇవాళ మనం ఉద్యోగం అనేటటువంటి అభిప్రాయంతో, ఉద్యోగం అనే హడావిడిలో ఏ రకమైనటువంటి దైవికమైన శక్తి ఇంట్లోకి రానివ్వకుండా చేసేసుకుంటున్నాం. దాంతో దైవికమైన శక్తి రాలేని ప్రతి చోటకి నెగిటివ్ శక్తి వచ్చేస్తుంటుంది. ఉదాహరణకి ఇవాళ వండిన పదార్థాన్ని రేపు తింటూ ఉంటాం. ఇవాళ వండుకున్నటువంటి పదార్థాన్ని రేపు తింటాం, ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం. ఇది మొట్టమొదటిది అని చెప్పుకోవాలి. ఇది ఏదైతే ఉందో ఇది కూడా ఒక అమంగళకరమైనటువంటి సన్నివేశం. ఏ రోజుకి ఆ రోజు వండుకోవడం, కనీసం ఉదయం వండుకుంది రాత్రికి తినడం, మళ్ళీ తెల్లవారి ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన పిండి ఉండడం వేరు, కానీ పదార్థమే పెట్టుకోవడం, దాన్నే మనం తీసుకొని తినడం అనేటటువంటిది ఒక అమంగళకరమైన సన్నివేశం. ఇక రెండో విషయం, వస్త్రములు. మనం విడిచినటువంటి వస్త్రాలు మనం పూర్తిగా శుభ్రం చేసుకోవడానికి వారానికి మనకు ఒక్కసారే సమయం ఉంటుంది. మిగిలిన సమయం అంతా కూడా కొంచెం అక్కడ ఉండడం. అలాగే ఇంటిని సరైనటువంటి రీతిలో శుభ్రం చేసుకోలేకపోవడం. ఇప్పుడు అందరూ వెళ్ళిపోతాం, అందరం 9 అయ్యేసరికి ఇల్లు తాళం పెట్టేస్తాం. మళ్ళీ సాయంత్రం 5, 7 ఎవరి టైమింగ్స్ ప్రకారం వాళ్ళు వస్తారు. ఈ రోజున్న మన ఓపికలకి చాలా తక్కువ ఓపికలతో సాయంత్రం వచ్చేసరికి సహజంగా అలసిపోయి ఉంటాం. దాంతో కాస్త దీపారాధన చేయాలనో, లేదంటే అయ్యయ్యో ఇల్లు శుభ్రం చేయలేదు పొద్దున హడావిడిలో అనో, ఇటువంటి ఆలోచనలు కొద్దిగా తక్కువ వస్తాయి. మన దగ్గర ఉన్నటువంటిది వరకు ఏదో శుభ్రం చేసుకుంటాం, కాలక్షేపం చేస్తూ ఉంటాం. సండే రోజు, సాటర్డే రోజు ఏదో పెద్ద ప్రోగ్రామ్గా అది మనం పెట్టుకొని చేసుకుంటూ ఉంటాం. దీనివల్ల ఎప్పుడైతే ఈ అశుభ్రకరమైనటువంటి వాతావరణం ఉందో అప్పుడు లక్ష్మీదేవి వెంటనే వెళ్ళిపోతుందని చెప్పి, దాని నుంచి మనకేమైపోతుందంటే లక్ష్మీదేవి యొక్క స్థానంలో ఆవిడ చెల్లెలు జ్యేష్ఠాదేవి ప్రవేశిస్తుంది. లక్ష్మీదేవి, జ్యేష్ఠాదేవి ఇద్దరు ఒకేసారి పుట్టారు. అప్పుడు జ్యేష్ఠాదేవి ప్రవేశిస్తుంది. ఆవిడ ప్రవేశించింది ఆ నెగిటివ్ ఎనర్జీ అనడానికి మనకి సంకేతాలు ఏమిటంటే, అసలు ఒకళ్ళ మాట ఒకళ్ళం పట్టించుకోం. ఎవరికి వాళ్ళకి భిన్న అభిప్రాయాలు ఉంటాయి. ఎవరో ఏకమైన అభిప్రాయం మీద మనం ఉండం. తండ్రి గారు ఒక మాట చెప్తారు, తల్లి గారు ఒక మాట చెప్తుంది, కొడుకు పని చేస్తాడు, కూతురు పని చేస్తుంది. అంతేగాని రాత్రి అయ్యేసరికి అందరూ ఒక చోట కూర్చోవడం, ఆనందంగా మాట్లాడుకోవడం, అమ్మ నాన్న మమ్మీ డాడీ అని మాట్లాడుకోవడం లాంటి అంశాలు జరగకుండా ఉంటాయి. ఇది మొదటి సంకేతం. రెండో సంకేతం, మీకు ఎంత డబ్బులు తెచ్చి ఇంట్లో పెట్టండి, మీకు అది జలప్రాయంగా నీళ్లు రోజుకి ఎలా ఖర్చు అయిపోతాయో రోజు అలాగే ఖర్చు అయిపోతుంది. ఆలోచించి చూస్తే అరేరే మనం ఇంత సంపాదిస్తున్నాం కదా, ఏం మిగలట్లేదు అని అనిపిస్తుంది. ఇది రెండవ సంకేతం. మూడవ సంకేతం, చిన్నగా మాట్లాడుకోవాల్సినటువంటి అంశాలన్నీ కూడా మనం పెద్దగా అరుచుకుంటాం, అది గొడవగా అయిపోతుంది. ఇది మనం ఎవరైతే గొడవ పడ్డారో వాళ్ళే పావుగంట తర్వాత ఆలోచించి చూస్తే అది చాలా చిన్న విషయం. మనం చెప్పడం బయట వాళ్ళం కాకుండా ఇంట్లో వాళ్ళే ఆలోచిస్తే అది చాలా చిన్న విషయం కదా అని అనిపిస్తుంది వాళ్ళకే. ఇది మూడవ సంకేతం. ఇది ఇలా 3. ఇక 4వ అంశం, ఒకళ్ళకి ఆరోగ్యం కుదుటపడంగానే రెండో వారు అనారోగ్యానికి గురవుతుంది. అవుతూ ఉంటుంది అట్లా సహజంగా ఇంట్లో. అది కూడా మనకి ఇది 3వ సంకేతం. ఇలా మనకి కొన్ని సంకేతాల ద్వారా ఆ ఇంట్లో మనం నెగిటివ్ ఎనర్జీ ఉంది అని మనం తెలుసుకోవచ్చు. అయితే దీనికి పరిహారం చెప్పండి అని కదా మన ప్రశ్న. అయితే ఇప్పుడు దీనికి మనకి ఏం చెయ్యాలని మనకి పరిహార శాస్త్రం చెప్తుందంటే, ప్రతిరోజు కూడా రాళ్ల ఉప్పు, పసుపు వేసి
ఖచ్చితంగా ఇంటిని తుడవాలి. ప్రతిరోజు కాకపోయినా కనీసం మీరు ఉండే శని ఆదివారాలైనా సరే ఉప్పు, కొద్దిగా పసుపు, 4 పలుకులే, ఎక్కువ అక్కర్లేదు, రాళ్ళుప్పు వేసి ఎప్పుడైతే మీరు ఇల్లు తుడుస్తారో దానివల్ల కొద్దిగా ఉపశమనం కలుగుతుంది. ఇక రెండవ అంశం ఆవు నేతితో దీపారాధన చేయడం. ఆవు నెయ్యితో గనక మీరు దీపారాధన చేస్తే లక్ష్మీదేవిని త్వరగా ఆహ్వానం చేయడానికి ఆవు నెయ్యి దీపారాధన మొట్టమొదటిది అని చెప్పారు. అది కూడా స్వచ్ఛమైనటువంటి ఆవు నేతితో. ఏదో పూజ కోసం ఓన్లీ పూజా పర్పస్ అని ఉంటుంది దాని మీద, అటువంటిది కాకుండా కొంచెం మంచి ఆవు నెయ్యి తెచ్చుకొని దానితో గనక మనం దీపారాధన చేసినట్లయితే లక్ష్మీదేవిని త్వరగా ఇంట్లోకి ఆహ్వానం చేయొచ్చు, ఈ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఇక మూడవ అంశం ధూపం వేయడం సాయంకాలం పూట. ప్రతిరోజు మీరు ఇంటికి రాగానే కొంచెం కొద్దిగా ఓపిక చేసుకొని ఎవరో ఒకళ్ళు దీపారాధన చేసి, మీరు 4 కుటుంబ సభ్యులు ఉంటే కనీసం ఒకళ్ళు ఓపిక చేసుకోకపోతే రోజుకి కష్టమవుతుంది. అందువల్ల సాయంత్రం పూట ఖచ్చితమైనటువంటి దీపారాధన, సాయంత్రం దీపారాధన ఆవునేతితో చేస్తే చాలా మంచిది అని మనం చెప్తున్నాం. అట్లాగే ధూపం వేయడం, మంచి దశాంగము, గుగ్గిలము లాంటివి తీసుకొచ్చి చక్కగా ఇల్లంతా ధూపం వేసి కనుక పెడితే మీకు సరిగ్గా నెల 15 రోజులు అనగా 45 రోజుల్లో మార్పు కనపడుతుంది. ఆవు నెయ్యి దీపారాధన, ప్రతిరోజు సాయంకాలం ధూపం వేయడం, అలాగే మనం ఇల్లు తుడిచేటప్పుడు అలా తుడిచి పెట్టుకోవడం. దీని ద్వారా సమస్తమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి అలాగే మనకు కూడా శుభమైనటువంటి మార్గములు కలుగుతాయి. ఇక రెండవది దృష్టి దోషముల ద్వారా మనం చిన్న చిన్న ఇబ్బందుల్ని ఎదుర్కొంటాం. అంటే ఉదాహరణకి ఒక కూతురు, కొడుకు, అట్లాగే చక్కగా కుటుంబం 4 వెళ్ళి పని చేసుకొని చక్కగా 4 వచ్చి 4 ఒద్దిగ్గా ఉన్నారంటే సహజంగా దృష్టి తగులుతుంది. మరి అటువంటి దృష్టి ద్వారా కూడా మనం చిన్న భిన్నం అయిపోతుంది, ఏదో కలహాలు వస్తాయి. ఇద్దరు తల్లి తండ్రి కొడుకు బాగున్నారంటే కూతురు నుంచి సమస్య ఏర్పడుతుంది, లేదు తల్లి తండ్రి కూతురు బాగున్నారంటే కొడుకు ఏదో ఇబ్బంది పెట్టేస్తాడు. ఈ రకమైనటువంటి సమస్యలు కూడా మనం చాలామంది ఇళ్లల్లో చూస్తున్నాం. వాళ్ళు చేయవలసినటువంటి పరిహారం ఏమిటి అంటే, నెగిటివ్ ఎనర్జీని ఆకర్షించే శక్తి పటిక అనే పదార్థానికి ఎక్కువ ఉంది అని చెప్పింది పరిహార శాస్త్రం. మనకి పటిక అని దొరుకుతుంది. పటిక అంటే మనకి పూజా స్టోర్లో ఇస్తారు. ఆ పటిక పదార్థాన్ని తీసుకొని వచ్చి ఆదివారం పూట ఎర్రటి వస్త్రంలో కనపడకుండా శుభ్రంగా మూట కట్టి దాని మీద స్వస్తిక్ మార్కు గంధంతో రాయాలి. రాసి మన ఇంటి ముందు పై భాగంలో కట్టుకోవాలి. అంటే అది ఎంత ఉండాలి గురుగారు పటిక? అది మన యొక్క ఇబ్బందుల్ని అనుసరించి, మన ఇంటి యొక్క సైజుని అనుసరించి కనీసం తక్కువలో తక్కువ 1/2 కిలో పటిక ఉండాలని చెప్పారు. అక్కడి నుంచి 2.5-3 కిలోల వరకు మీ యొక్క ఇంటి యొక్క స్థితిని బట్టి పెట్టుకోండి. ఉదాహరణకి 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్ల ఇల్లు ఉందనుకోండి, 2.5 కిలో పెట్టుకోవాలి పటిక. అలా వాళ్ళ యొక్క ఇంటి స్థితిని బట్టి ఆ పటికని కట్టుకోవాలి. కొద్దిగా 1/2 కిలో పటిక మనం అద్దెకుంటున్నారు ఉదాహరణకి, చిన్న అపార్ట్మెంట్, మరి వాళ్ళు 2.5 కిలోలు అవసరం లేదు, వాళ్ళకి ఒక 1/2 కిలో పటిక సరిపోతుంది. ఎందుకంటే ఇల్లు వాళ్ళది కాదు, ప్రదేశం వాళ్ళది కాదు, కేవలం వాళ్ళు రెంట్కి ఉంటున్నారు. 1/2 కిలో పటికని ఆదివారం రోజున ఎర్రటి గుడ్డలో కట్టి స్వస్తిక్ మార్క్ గంధంతో రాసి పైన కట్టడం. దాని ద్వారా మన మీద ఎదుటి వాళ్ళకు ఉన్నటువంటి ఏడుపు, నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది. దానివల్ల వీళ్ళందరూ కూడా సుఖంగా ఉండగలుగుతారు. అలాగే ప్రతి నిత్యము కూడా దరిద్రం తొలగిపోవడానికి, అంటే దరిద్రం అన్న శబ్దానికి అర్థం కేవలం డబ్బులు లేకపోవడమే కాదు, మనశ్శాంతి కోల్పోవడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యం కోల్పోవడం. కేవలం భార్యాభర్తలు బాగుంటే సరిపోలేదు, పిల్లలు కూడా మనకు అనుకూలమైన పిల్లలుగా ఉండాలి. శత్రుపుత్రులు ఉండకూడదు, శత్రు సంతానం ఇంట్లో ఉండకూడదు. ఊరికే వాడేదో మనల్ని సాధించడానికే పుట్టాడన్నట్టుగా ప్రతిదీ వాడి కోసం మనం పని చేయవలసినటువంటి స్థితిలో సంతానం కనుక ఉన్నట్లయితే అది నరకప్రాయమే.
అటువంటి శత్రు సంతానం కోల్పోవడానికి వీటన్నిటికీ కూడాను మనకి ఇంద్రుడు చెప్పినటువంటి మహాలక్ష్మి అష్టకం అనేటటువంటిది ఒక స్తోత్రం ఉన్నది. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే అని. ఇది మనం ప్రతిరోజు చదువుకోవచ్చు. ఇది ఒక 12 శ్లోకాలతో కూడినటువంటి స్తోత్రం. ఇది చదువుకుంటే చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. ఆవు నెయ్యి దీపారాధన చెయ్యంగానే మహాలక్ష్మి అష్టకం చదువుకోవడం, తర్వాత ధూపం ఇల్లంతా వేయడం, ఒక్కసారి హనుమాన్ చాలీసా కాలభైరవ అష్టకం ఈ రెండిట్లో ఏదో ఒకటి చదువుకోవడం రోజు నిత్యకృత్యంలో కనుక చదువుకున్నట్లయితే వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీ పోవడమే కాకుండా దృష్టి దోషం నుంచి కూడా రక్షింపబడతారు అని మనకి పరిహార శాస్త్రం తెలియజేస్తారు. గురుగారు మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు తెలియజేసేందుకు ధన్యవాదాలు. శుభమస్తు.